మనమేమి దేవుళ్ళం కాదు. మనిషి అన్న తర్వాత అలసట ఉంటుంది. అలసట తర్వాత శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. బస్సులు, కార్లు, లారీలు ఇవి నడిపేటటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తలు చాలా ముఖ్యమైనటువంటి. కొంతమంది ఇదివరకు అయితే కనుక రాత్రి పగలు కంటిన్యూగా డ్రైవింగ్ చేసే ఓపిక డ్రైవర్లకు ఉండేది. ఇవాళ రోజున ఆ పరిస్థితి లేదు. మద్యానికి బానిస కావడం కావచ్చు, లేదంటే ఇవాళ ఆహారపు పరిస్థితుల రీత్యా శరీరంలో వచ్చిన మార్పుల రీత్యా కావచ్చు, రాత్రిపూట్ల డ్రైవింగ్ అనేది పెద్ద సమస్య అవుతుంది. భారతదేశంలో అత్యధిక ప్రమాదాలు రాత్రిపూట్ల లేదా నిద్రమత్తు ఈ రెండింటి కారణంగానే జరుగుతున్నాయి అని తెలియదు. ఈ మధ్యకాలంలో లారీల వాళ్ళని ఒక విషయంలో మెచ్చుకోవాలి. కొంచెం మత్తు అనిపించగానే లారీలోళ్ళు పక్కకి తీసి లారీ ఆపుకుంటున్నారు. ఎవరికైతే అట్లా ఆపుకోవడానికి స్పేస్ ఉండేది కాదు. ఎందుకంటే రోడ్లన్నీ ఉండేటటువంటి మార్జిన్లో ఒక లారీలన్నీ ఇట్లా పెట్టేసుకుంటే మిగతా లారీలకు ట్రాఫిక్ అంతా ఆగిపోయి కుదిరేది కాదు. ఇప్పుడు నేషనల్ హైవేస్ నిర్మాణంలో పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా సెట్ చేశారు. అట్లా లారీలు పక్కన ఆపుకోవడానికి ఒక స్పేసెస్ క్రియేట్ చేశారు ప్రతి 60 కిలోమీటర్ల పరిధిలో. నిద్ర వచ్చినటువంటి వాళ్ళు ఆ పక్కకి తీసి ఆపి పడుకోవచ్చు అనమాట. తద్వారా ఇప్పుడు కాస్త అవకాశం వచ్చింది. లారీల వాళ్ళు ఎక్కువ మంది పడుకుంటున్నారు. రాత్రి 12 దాకా వరకు తోలుతున్నారు, 11-12 దాకా. తర్వాత తీసేసి మళ్ళీ 3-4 దాకా మేల్కొంటూ 3-4 దాకా పడుకుని మళ్ళీ తెల్లారుజామున 4-5 గంటల సమయంలో నిద్రలేస్తున్నారు. బట్ రాత్రిపూట్ల ఈ బస్సులు మాత్రం వెళ్తూ ఉంటాయి. తప్పదు మరి. రాత్రిపూట్లే మనకు గమ్యం. సమయాన్ని వృధా కాకుండా ఉండాలంటే రాత్రి ఎక్కితే పొద్దునికి హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాం. ఏ ట్రైన్లో అయితే ప్రాబ్లం లేదు, కానీ బస్సుల్లో మాత్రం ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నది రాత్రి వేళల్లో అన్నటువంటి మాట దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలు తెలుస్తున్నాయి. అట్లాగే కార్లు కూడా రాత్రిపూట్ల ప్రయాణిస్తుండగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సి ఉంది.